హాయ్ గైస్, ఇది వచ్చేసి నిన్నటి మినీ బ్లాగ్. మా హస్బెండ్ డ్యూటీ నుంచి అయితే వచ్చేసారని చెప్పి మమ్మల్ని అయితే బయటికి అయితే తీసుకువెళ్ళారు. పిల్లలకైతే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవైతే తీసుకొద్దామని వెళ్ళాం. మేము ఏమైనా తెచ్చుకోవాలన్నా 10 కిలోమీటర్స్ అవతలకి వెళ్ళి అయితే తెచ్చుకోవాలి. ఈ రూట్ నుంచి అయితే మా హస్బెండ్ అయితే డైలీ వస్తారు. ఇక్కడైతే 6 అయిందంటే ఈ రూట్లోంచి అయితే ఎవరైతే ఉండరు. నాకైతే ఈ రూట్లో 6 అయిందంటే రావాలంటే చాలా అంటే చాలా భయంగా అయితే ఉంటుంది. ఇంకా హైవేకి అయితే వచ్చేసామనమాట. మాకు ఏమైనా కావాలన్నా ఇక్కడికి వచ్చి అయితే తీసుకోవాలి. వెళ్తున్న దారిలో మా ఊరి పేరు కూడా కనిపిస్తుంది. ఆ ఊరి పేరు ఏంటి అనేది అయితే ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. నాకైతే విక్టరీ బజార్కి అయితే వెళ్ళాలనిపించింది. అక్కడికి వెళ్ళామంటే అన్ని ఐటమ్స్ అయితే నాకు ఈజీగా అయితే దొరికేస్తాయి. మా హస్బెండ్కి కూడా చెప్తే సరే అయితే అని అన్నారు. ఇంకా విక్టరీ బజార్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ నాకు కావాల్సినవి అయితే నేను తీసుకుంటూ ఉంటే నా హస్బెండ్, నా కొడుకు అయితే వాళ్ళకి కావాల్సినవి అయితే వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ రెండు అయితే నా ఫేవరెట్ చాక్లెట్స్. విక్టరీ బజార్ నుంచి కూడా బయటకి అయితే వచ్చేసి కొన్ని వెజిటేబుల్స్ కావాలితే అవి కూడా తీసుకుని అక్కడి నుంచి అయితే బేకరీకి అయితే వెళ్ళాము. ఇన్ని చూసి నా కొడుకు అయితే ఆగడు కదా, వాడికి కావాల్సినవి అయితే వాడికి తీసిచ్చి ఇంకా ఫైనల్గా పొచ్చకాయ అయితే తినేసి ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాం. ఓ పక్కేమో మా హస్బెండ్ డ్యూటీకి అయితే టైం అయిపోతుంది. ఇంకొక పక్క అయితే నా కూతురు వచ్చేసే టైం కూడా అయిపోయిందనమాట. ఇంటికి వెళ్ళేసరికి నా కూతురు కూడా వచ్చేసిందనమాట. మమ్మల్ని చూసి అయితే ఎక్కడికో వెళ్ళామని సర్ప్రైజ్గా ఫీల్ అయింది. కానీ నేను తెచ్చిన స్నాక్స్ చూసి హ్యాపీగా అయితే ఫీల్ అయ్యి ఆ స్నాక్స్తో ఎంజాయ్ చేసింది.